పోతా తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై కలెక్టర్ ఆదేశాల మేరకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకొల్లు మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించామని తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు భోజనం సహా అన్ని వసతులను కల్పిస్తున్నామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జేసీబీ మిషనరీలు అలాగే సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పునరావాస కేంద్రాలకు రావాలని తహసీల్దార్ విజ్ఞప్తి చేశారు. మండల్ స్పెషల్ ఆఫీసర్ రమేష్ గారు, ఎంపీడీఓ శ్రీనివాసరావు గారు, అందరం ముగ్గురం ఇక్కడే ఉన్నాం. నిన్న నుంచి రిలీఫ్ సెంటర్లన్నీ కూడా పరిశీలించడం జరిగింది. అన్ని రిలీఫ్ సెంటర్లలో వసతులు ఏర్పాట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా అభద్రత ప్రజలను రక్షించడానికి భద్రతా చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా రోపులు, జనరేటరు, జేసీబీలు, ట్రాక్టర్లు, టార్చ్ లైట్లు, అన్ని రకాలుగా మందులు, అన్ని విషయాలన్నీ కూడా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా అన్ని సిద్ధంగా ఉంచుకొని ఈ మంతా తుఫాన్కి ఎదుర్కోవడానికి మేము అంత సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నామండి. అలాగే ఇంకొల్లు మండలంలో వంకాయలపాడు గ్రామంలో కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అక్కడ కూడా నిన్న రాత్రి 12 కూడా మా స్పెషల్ ఆఫీసర్ గారితో వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడ కూడా ఎటువంటి వరద కానీ ముప్పు కానీ ఏమీ లేవు. అట్లాగే దుద్దుకూరులో ఉన్న వాగును కూడా పరిశీలించాం. ఆ వాగు కూడా ఎక్కడ పొంగడం కానీ అదంతా లేదు. ఏఈఆర్ఎన్బి గారు అక్కడున్న వాగుల్లో రెండిట్లో కూడా కూడికల్ని కొంత తీయడం జరిగింది. దానివల్ల నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, ఇబ్బంది లేకుండా. మండల్ స్పెషల్ ఆఫీసర్ రమేష్ గారు, ఎంపీడీఓ శ్రీనివాసరావు గారు,